అంటున్నారు ఈ 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ తిట్టం తగ్గించినట్టున్నారు. పాపం ఆయనే ఒళ్ళు బాగాలేకుండా ఏదో ఒక మూల కృష్ణారామాన్ని కూర్చున్నాడు. ఆయన ఎందుకు మళ్ళీ లాగుతారు? మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్. చూసి నేర్చుకోరా, హీరో అంటే ఎలా ఉండాలి, సింగిల్గా ఉండాలి, సింగిల్ పార్టీగా రావాలని. నాకు నవ్వు ఆగలేదు. సో ఈమె అంటా ఉంది వాడు వీడు అంటుంది పవన్ కళ్యాణ్ని, వాడు వీడు అంటా ఉంది. ఇప్పుడు జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి నిన్ను అది ఇది అంటే ఏం చేస్తావు? ఏడుస్తావు. నా కొడుకు ఏడుస్తున్నాడు, నా కూతురు ఏడుస్తున్నారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు అని. ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు. అంత ఘోరంగా ఉండేది. నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటే చెప్పండి. నీ నిజంగా ఇది నోరా ఇంకేమన్నా? నువ్వు మాత్రం అనొచ్చు, నువ్వు చేస్తేనేమో వంట, మిగతా వాళ్ళు చేస్తే పెంట. సో ఖచ్చితంగా అంటారు, నువ్వు ఎంత అంటే వాళ్ళు కూడా అంతే అంటారు. నువ్వు అధికారం కోల్పోయి 45,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి నీకే అంత అహంకారం ఉంటే వాళ్ళు 100% స్ట్రైక్ రేట్ కొట్టిన వాళ్ళకి ఎంత అహంకారం ఉండాలి? ఉంటుంది అంటారు, పడాలి, ఏడవకూడదు. మీ అబ్బాయికి అమ్మాయికి కూడా చెప్పు, నాది గబ్బునోరు కాబట్టి నేను గబ్బునోరు వేసుకుని మాట్లాడుతూ ఉంటాను కాబట్టి దానికి కౌంటర్గా వాళ్ళు మాటలు మాట్లాడతారు కాబట్టి మీరు దీన్ని జీర్ణించుకోవాలని చెప్పి పిల్లలకు సర్ది చెప్పుకోవాలా, మళ్ళా వచ్చి ఏడవకూడదు.